ఎలక్షన్స్ వచ్చిన కారణంగా చేత ఏ పార్టీకి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి జోరుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీరు చేస్తున్నారు ప్రచారం, బీజేపీ పార్టీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ప్రజల ఆదరణ ఎవరికి ఎక్కువగా లభిస్తుందంటే మీరేం చెప్తారు? మీ అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఆదరణ దక్కుతుందో. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేస్తానని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ళు అయింది వచ్చి, రెండేళ్ళ అయినాక కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపమే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా అయ్యి ఖచ్చితంగా మా పార్టీకి ఓటేసానని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తాము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నది మేమే, జూబ్లీహిల్స్లో కూడా ఎక్కువ మెజారిటీ మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు కూడా ఉన్నది అక్కడే, కాబట్టి మాకు ఎక్కువ మెజారిటీ వస్తుంది, మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. మీరు చూసుంటారు లాస్ట్ టైం ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా బై ఎలక్షన్ వచ్చినప్పుడు అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచారు. అప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పి గెలిచారు, ప్రజలు అప్పుడు నమ్మారు. కానీ ఇప్పుడు సెకండ్ టైం అది ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఈసారి వాళ్ళ మాటలు ఏవి కూడా నమ్మకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో మీరు చూస్తుంటారు అసలు, అంటే కొంతమందికి కరెంట్ ఫ్రీ అన్నారు, కరెంట్ ఫ్రీ రావట్లేదు. మళ్ళీ సన్న బియ్యం కూడా అందరికీ రావట్లేదు, రేషన్ కార్డు కూడా అందరికీ లేదు, కరెంట్. మళ్ళీ ఇట్లా చూసుకుంటే తులం బంగారం కూడా ఎవరికి ఇప్పటి వరకు కూడా అది ఎవరు కూడా అమలుపరచలేదు ఏదైతే గ్యారంటీ ఇచ్చాడో. మళ్ళీ మహాలక్ష్మి పెన్షన్లు చూసుకుంటే కూడా 25,000 ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పారు, అది కూడా ఇప్పటివరకు ఎవరికి అందలేదు. ఇంకా నిరుద్యోగులకి, మళ్ళీ ఆడపిల్లలకి బైకులు, యువతకి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క మీటింగ్లలో వాళ్ళ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరవలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు మీలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మేము బురద జల్లే అవసరమే లేదు, పబ్లిక్ అందరు కూడా చూస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది అందరు కూడా చూస్తున్నారు. మేమేమి కూడా అబద్ధాలు ఆడట్లేదు, ఎక్కడ కూడా మేమేం తప్పు చెప్పట్లేదు. ప్రజలందరూ ఏం కళ్ళు మూసుకోలేదు, వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అంటే ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది వాళ్ళందరూ కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి మళ్ళీ కేసీఆర్ సారే మళ్ళీ రావాలి, ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని నమ్మకం ఉంది మాకు. మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పెద్దలు, వృద్ధులు, యువకులు, అంటే మీరు ప్రచారంలో భాగంగా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు జనరల్. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలేంటి, మీరు మీ వైపు తిప్పుకోవడానికి మీరు వేస్తున్నటువంటి అస్త్రాలు ఏంటి? మేము వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ మీరు అసలు అంటే మాకు వచ్చే రెస్పాన్స్ మేము చెప్తున్నాము. మేము వెళ్తుంటే వాళ్ళే జై తెలంగాణ అని చెప్పడము, ఆటో వాళ్ళు వెళ్తుంటే కూడా మీరు ఎందుకు ఇంకా మీరు అసలు కష్టపడే అవసరమే లేదు, ఖచ్చితంగా కేసీఆర్ సార్ వస్తాడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఉన్న మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎంతో డెవలప్మెంట్ పనులు చేశారని వాళ్ళే చెప్తున్నారు. మేము ఇక్కడ లోకల్స్ కాకుండా నేను అల్వాల్ కార్పొరేటర్ ఇక్కడ వచ్చి మేము ప్రచారం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాము. పబ్లిక్ నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా అంటే ఇప్పుడు మేము ఇంతవరకు డోర్ టు డోర్ ప్రచారం చేసిన ఒక్కరు కూడా కాంగ్రెస్కి వేస్తామని ఎవరు కూడా చెప్పడం జరగలేదు. మాకు ఆ కేసులో కూడా ఎవరు మాట్లాడలేదు. మీరు వెళ్ళి మాట్లాడే క్రమంలో వాళ్ళ ఫస్ట్ డే, మీరు వెళ్ళిన ఫస్ట్ డే ఇప్పుడు రోజు స్పందన ఎంతవరకు మెరుగైంది? రోజుకి అంటే మేము రోజు వెళ్తుంటే వారే అంటారు, అంటే మీరు రోజు ఇంత కష్టపడుతున్నారు, మీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తారమ్మా, మీరు ఇంత కష్టపడడం అవసరం లేదంటే మేము రోజు కూడా వాళ్ళు ఖర్చు జరుగుతుంది. అందులో కాకుండా మా కేటీఆర్ అన్న ఈ రోడ్ షోలు చేసి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారు పబ్లిక్ అని అన్ని కూడా చూపిస్తున్నారు. కాబట్టి దానికి ఇంకా బాగా రెస్పాన్స్ ఇంకా కూడా పెరిగింది. మీరు ఎండని సైతం చేయట్లేదు, వర్షం కూడా వస్తున్నటువంటి పరిస్థితి, వర్షంలో కూడా తడుచుకుంటూ ప్రచారంలో వాళ్ళందరూ కలిసి మీ యొక్క మాట్లాడే విధానం చెప్పే వాళ్ళని మీ వైపు తిప్పుకునే క్రమంలో చేస్తున్నట్టు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రమోషన్ అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం చేస్తున్నటువంటి కృషి కావచ్చు, వాళ్ళల్లో వస్తున్నటువంటి స్పందనకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ అందరు కూడా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఎలా నడుపుతుంది అనేది అందరూ కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, వాళ్ళు చూసారు ఈ పాలన ఎట్లుంది అనేది. ఆయన ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ ప్రజాపాలనలో ప్రజలకి ఎక్కడ కూడా ఏది కూడా చేయట్లేదు, ప్రజలకి ఒక్కడు కూడా చేయట్లేదు. హైడ్రా అని చెప్పి ఇల్లులు కూల్చడము,
ఇవన్నీ కూడా మూసి అని చెప్పి అక్కడ కూడా ఎంతమంది బాధపడుతున్నారో మీరు అందరు పబ్లిక్ అందరు కూడా గమనిస్తున్నారు. ఇది అసలు అంటే పబ్లిక్ కోసం ఏది కూడా చేయట్లేదు. ఎప్పుడు చూడు ఆ ప్రాజెక్ట్స్ అన్ని తెచ్చి వాళ్ళకి డబ్బులు పంచుకోవడం అదే చేస్తున్నారు. కాబట్టి అదన్నీ చూసి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓటేసి వాళ్ళు ఖచ్చితంగా మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ప్రస్తుతంగా ప్రత్యేకంగా మీ డివిజన్ నుంచి మహిళలతో పాటు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో అందరితో కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు అని ఉంది. అంటే ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ కాదు అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడానికి గల ఉద్దేశం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? ఉద్దేశం అంటూ ఏం లేదు. మేము అందరం కూడా ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకున్నాం. ఖచ్చితంగా మా పార్టీ జెండా మళ్ళీ ఎగరేయాలని చెప్పి పబ్లిక్ అందరూ కూడా అంటే ఇక్కడ అందరూ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పబ్లిక్ని మోసం చేసే ఉద్దేశంతో ఉంది. కాబట్టి పబ్లిక్కి అదంతా చూపించి ఖచ్చితంగా మా పార్టీకి ఓటేయమని చెప్పి మేము అందరం కూడా పార్టీ తరఫున అందరం కూడా కష్టపడి మాగంటి సునీత గారిని గెలిపించే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కేటీఆర్ ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు కూడా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరి పరిపాలన హయాంలో ఎక్కువ ఐటీ హబ్లు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎక్కువ కంపెనీస్ వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ దొరికిందంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా కేటీఆర్ గారే. మీరే చూసారంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం కంపెనీస్ వచ్చాయి. ఇంతకుముందు మనం టీ వర్క్స్ అండ్ టీ హబ్ అని ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకోవచ్చు. అమెజాన్ వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా మన కేటీఆర్ గారు కష్టపడి ఇక్కడికి ఎన్నో కంపెనీస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఐటీ పరంగా కాదు, హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ని కూడా ఎంతో డెవలప్ చేశారు. మీరే చూస్తుంటారు లాస్ట్ టైం ఎంతో మంది బయట దేశాల నుంచి ఒక 5-6 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే దుబాయ్ అక్కడ వేరే కంట్రీస్లో ఉన్నామా అని చెప్పడం మీరు అందరు కూడా చూస్తుంటారు. అసలు గచ్చిబౌలి వైపు, మాదాపూర్ వైపు వెళ్తే అసలు ఎంత టీ హబ్ అక్కడంతా కూడా డెవలప్మెంట్ చాలా అయింది. SRDP, SNDP కింద కూడా ఎన్నో వర్క్స్ అయినాయి హైదరాబాద్లో. అందుకనే GHMCలో అన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేసే ఉన్నారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినా కానీ మా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది? మెజారిటీ ఇప్పుడు మేమేం చెప్పాం, మీరే చూస్తారు. మీకు నచ్చిన పొలిటీషియన్ లీడర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా మా కేటీఆర్ గారు అని చెప్తాను. మాకు ఆయనే ఇన్స్పిరేషన్, మా యూత్ అందరికీ కూడా మేము ఆయనే ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడ వివిధ పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇండిపెండెంట్గా నిలబడేటువంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీలందరూ ఓట్లు వచ్చినప్పుడే వస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు అంటున్నారు. అనే దానికి చూస్తే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, ప్రజల ఆదరణ ఎటువైపు ఉందనంటే మీరు ఏం చెప్తారు? నేను బాలపురుచులు నేను ఎందుకంటే ఈ సర్వే చేస్తానికి వచ్చిన 15 రోజులు అవుతుంది నేను తిరగబట్టి. బీజేపీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఏమంటున్నారంటే కొంతమంది వీళ్ళు పథకాలు పెట్టిర్రు, ఏం సక్సెస్ కాలేదు. అది మన బస్సు ఫ్రీ పెట్టిండు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అందరికి అమలు అవుతున్నాయని అంటున్నారు వాళ్ళు. ఇప్పటివరకు కదా పబ్లిక్ అంటారు కదా, మేము ఇండియాలో పోతున్నాం కదా, మాకు ఏది ఇవ్వలేదు వాళ్ళకు మేము కష్టమే ఓటేసినాం అని అంటారు. ఫ్రీ బస్ పెట్టలేదా? ఫ్రీ బస్ పెట్టినా ఫ్రీ బస్ పెట్టిరు, అలా తన్నుకుంటారు. ఆటో వాళ్ళు సైకిల్ చేస్తారు కదా, ఫ్రీ బస్ చేయబట్టి మేము మా పొట్ట మీద కొట్టిండు. ఆటో వాళ్ళు కూడా మేము కాంగ్రెస్కి ఓటేయమని వాళ్ళు అంటారు. ఇలా చాలా మంచి 15 రోజులకి సబ్సిడీ గ్యాస్ వస్తుందంట. మీరు పోయి పబ్లిక్ని కలిసిన క్రమంలో సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు అంటారా? అవి కూడా ఎత్తలేరు కొంతమందికి. అది పార్టీల మధ్యలో ఉంటుంది పోటీ. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. వాళ్ళు కిషన్ రెడ్డి ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు కదా, మన బీజేపీకి వెళ్తే మన డెవలప్మెంట్ చేయొచ్చు కూడా అని ప్రజలు అనుకుంటారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా, 3 సార్లు గెలిచిందంటే ఇక్కడ ఏం డెవలప్ చేసిండు అని అంటే ఏం చెప్తారు మీరు? కొన్ని చేసినా చెప్తారు వాళ్ళు. చాలామంది నేను అడిగిన లేడీస్ని కూడా డెవలప్మెంట్ కొంచెం చేసారు వాళ్ళు, మళ్ళీ కొంచెం సానుభూతి కూడా ఉంటుంది కదా దాని మీద అని అంటారు. ఆ టీఆర్ఎస్ మీద వాళ్ళు ఉంటారు కంపల్సరీ. బీజేపీ టీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏంటంటే ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నిన్న మహమ్మద్ అజారుద్దీన్ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండ్రు. పబ్లిక్ ఏ విధంగా ఏమో ఆలోచిస్తుంటారు అంటారు? అజారుద్దీన్ అవినీతి పరుడని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగొట్టారు. అప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే మంచి క్రికెటరు, కెప్టెన్ ఉన్నప్పుడు కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. అందులో ఆయన అవినీతి బయటపెట్టి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగొట్టారు. ఈయన మంచోడు కాదని మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు. పబ్లిక్ అర్థమైంది కదా, పబ్లిక్ ఆలోచిస్తారు. ఎవరు మళ్ళీ అవినీతి పడిని మళ్ళీ తీసుకుంటే ఎట్లా, ఎవరికైనా మచ్చ ఉంటుంది కదా. అందుకే ఇంకో వాళ్ళకి మైనస్ పాయింట్, ఆయనతో మైనస్ పాయింటే, ఆ ఓట్లు ఆయనతో పడాయి అని వాళ్ళు ముస్లిమ్స్. నేను చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నాతో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ముస్లింలు ఉన్నారు.
వాళ్ళకి నేను అడిగినాను, అడిగితే ఎట్టి పరిస్థితుల్లో దానికి మాత్రం ఏమని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఒక రోడ్ షోలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే పథకాలన్నీ ఆపేస్తానని అన్నాడు. ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి మాటలు అనొచ్చా? ఇక అప్పుడు వీళ్ళు అట్లే బేరెత్తురు, అది ఆయన మైనస్ పాయింట్ వాళ్ళకు, వాళ్ళు ఇంకా మైనస్ పాయింట్ వాళ్ళకు.